హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ ట్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ రైస్ రెసిపీ అనమాట. సో పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా మనం తినడానికైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందనేది చెప్పండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో తయారీ విధానం చూద్దాము. సో ఫస్ట్ మీరు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. సో ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ప్యాన్ పెట్టుకోండి. తర్వాత దీంట్లో 2 లేదా 3 అంటే మీరు రైస్ని బట్టి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి. నార్మల్గా మనకి సరిపోయేంతనే వేసుకోండి. ఎక్కువైతే కూడా బాగుండదు అనమాట. సో ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోండి. సో ఇవి వేయించిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి తీసుకోండి. నేను 2 లేదా 3 అలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చిటపటలాడేటప్పుడు క్యాప్ పెట్టుకోండి, ఎందుకంటే పైన చిల్లుతుంది కదా. సో అందుకని క్యాప్ పెట్టుకోండి. తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీంట్లో మనం బగారా దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా నేను పిల్లలకి అవి నచ్చదనేసి వేయలేదన్నమాట. సో మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ వేసుకున్న తర్వాత ఇవి మంచిగా వేగేలా చూసుకోండి. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత